ద్రాక్షవల్లి వర్ధిల్లునా? అట్టి ద్రాక్షవల్లి వర్ధిల్లునా? వృద్ధి చెందునా? అది ఎండిపోవునట్లు జనులు దాన్ని నరికివేస్తారు. 10వ వచనం, అది నాటబడినను వృద్ధి పొందునా? తూర్పు గాలి దాని మీద విసరగా. 10వ వచనం 17:10, అది నాటబడినను వృద్ధి పొందునా? తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తుగా ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. చూసారా? అట్టి ద్రాక్షవల్లి మీదకి ఏమొచ్చింది? దేవుడు ఏం పంపాడు? మాట్లాడరా? దేవుడు ఏం పంపాడు? దేవుడు తూర్పు గాలి పంపాడు. తూర్పు గాలి పంపాడు. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుని సంకల్పానికి, దేవుని ఏర్పాటుకు, దేవుని ప్రణాళికకు ఎదురడుగు వేస్తే అది ద్రాక్షవల్లైనా, అంజూరమైన, ఒలీవైనా, అభిషక్తుడైనా, దైవజనుడైనా, అపొస్తలుడైనా, ప్రవక్త అయినా, కాపరి అయినా, సువార్థికుడైనా, విశ్వాసి అయినా, దేవుడు పంపేది ఏంటో తెలుసిన? తూర్పు గాలి. అనండి, అనండి, తూర్పు గాలి. అసలు ఆ ద్రాక్షవల్లిని శ్రేష్టమైన జలముల యొద్ద నాటింది ఎవరు? నాటించింది ఎవరు? దేవుడే. నిజంగా ఆ ద్రాక్షవల్లి పట్ల దేవునికి ఏర్పాటు లేకపోతే శ్రేష్టమైన విస్తారమైన జలములున్న చోట దేవుడు నాటుతాడా? ఆ ద్రాక్షవల్లి పట్ల దేవునికి ఉన్న సంకల్పము, ఏర్పాటు, ప్రణాళిక నెరవేర్చబడటానికి ఒక పక్షిరాజును ఏర్పాటు చేస్తాడా? ఎంత కృప కలిగి ఉన్నాడు దేవుడు ఆ ద్రాక్షవల్లి పట్ల, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు. ఆ ద్రాక్షవల్లిని విస్తారమైన జలముల యొద్ద నాటించాడు దేవుడు. దాని పట్ల సంకల్పము నెరవేర్చబడటానికి దేవుడు ఒక పక్షిరాజు నియమించాడు. ఆ పక్షిరాజు నలుపుకొని ఈ ద్రాక్షవల్లి శాఖోపశాఖలు అయ్యింది, వర్ధిల్లింది. ఈ ద్రాక్షవల్లికి కూడా తెలుసు ఆ పక్షిరాజు నలుపుకున్న తర్వాతే నా జీవితంలో వృద్ధి, ఆశీర్వాదం, దీవెన పొందుకున్నాను అని. శాఖోపశాఖలు అయ్యానన్న సంగతి ద్రాక్షవల్లికి తెలుసు. ఆ పక్షిరాజు నలుపుకున్నాకే నా జీవితంలో ఈ ఆశీర్వాదం, ఈ దీవెన, ఈ సమృద్ధి అన్న సంగతి ఈ ద్రాక్షవల్లికి తెలుసు. దేవుడు నా కొరకు ఏర్పాటు చేసిన వ్యక్తి ఈ పక్షిరాజు అన్న సంగతి ద్రాక్షవల్లికి తెలుసు కూడా. ఇంకొక పక్షిరాజు వైపు వేళ్ళు త్రిప్పి నాకు నీళ్లు కట్టు అంటుకుతుందంట. ఏంటి? నాకు నీళ్లు కట్టమని అడుగుతుందట. దేవుడు అంటున్నాడు, అట్టి ద్రాక్షవల్లి వృద్ధినందున అది నాటబడినను వృద్ధి పొందున, తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపో. ఈ రోజున కొన్ని ఆర్థిక వ్యవస్థలు, కొన్ని కుటుంబాలలో ఆర్థిక వ్యవస్థలు ఎందుకు ఎండిపోతున్నాయి? కొంతమంది చిగురించి పక్వపరచబడవలసిన వారు ఆధ్యాత్మికంగా కొంతమంది ఎందుకు ఎండిపోతున్నారు? కొన్ని కుటుంబాలలో సంతోష సమాధానాలు లేకుండా ఎందుకు ఎండిపోతున్నారు? అసలు ఆ ఎండుదల ఎలా వచ్చింది? ఆధ్యాత్మికతలోనూ ఎండిపోతున్నారు, ఆర్థికంగా ఎండిపోతున్నారు, ఆరోగ్యపరంగా కూడా ఎండిపోతున్నారు. వై? దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన అన్యాయము చేయుట అసంభవం.
ఆయన అన్యాయం చేయుట మరి ఎంతవరకు? శాఖోపశాఖలు వేసినటువంటి ఈ ద్రాక్షవల్లి ఇంతలోనే ఎందుకు ఎండిపోయింది? ఇంతలోనే తూర్పు గాలి దాని మీదకి ఎందుకు వచ్చింది? ఇంతలోనే ఎందుకు ఎండిపోయింది? ఒకప్పుడు సర్వ సమృద్ధులతో నింపబడిన కుటుంబం ఈరోజు సమృద్ధి లేదు. సంతోష సమాధానాలతో నింపబడిన జీవితాలు ఈరోజు సంతోష సమాధానాలు లేవు. ఆర్థికంగా ఎండిపోతున్నారు, ఆరోగ్యపరంగా ఎండిపోతున్నారు, ఆధ్యాత్మికంగా కూడా ఎదగవలసిన వారు, ఫలించవలసిన వారు ఎండిపోతున్నారు. వాట్ ఈస్ ద రీజన్? ఎక్కడో తూర్పు గాలి నీ మీద కొట్టిందని అర్థం. ఈ తూర్పు గాలికి నేను ఒక పేరు పెడతాను. ఈ తూర్పు గాలికి నేను పెట్టే పేరు ఏంటంటే, దేవుని ఉద్దేశ్యమును నెరవేర్చేదే తూర్పు గాలి. తూర్పు గాలికి పేరేంటి? అదేమి నెరవేరుస్తుంది? తూర్పు గాలి ఏమి నెరవేరుస్తుంది? దేవుని ఉద్దేశమును నెరవేరుస్తుంది. ఓ మాట చెప్తున్నానండి, కాపరులు బోధించే ఉపదేశం వేరు, అపోస్తలులు బోధించే ఉపదేశం వేరు, ప్రవక్తల నోటి నుండి దేవుడు పంపే ఉపదేశం వేరు. ప్రవక్త వర్తమానం ఎలా ఉంటుందంటే, భవిష్యత్తులోనికి తొంగి చూస్తూ మాట్లాడతాడు ప్రవక్త. అపోస్తలుని వర్తమానం వేరు, కాపరి వర్తమానం వేరు, సువార్తికుని వర్తమానం వేరు, ప్రవక్త వర్తమానం వేరు. దేవుడు మన బెర్షెబా మినిస్ట్రీస్కి ఇచ్చింది ప్రవక్తల పరిచర్య. భవిష్యత్తులోనికి తొంగి చూసి మాట్లాడగలిగిన వర్తమానాన్ని దేవుడు బెర్షెబా మినిస్ట్రీస్కి ఇచ్చాడు. ఈ తూర్పు గాలి ప్రపంచం మీద విరుచుకుపడబోతుంది. తూర్పు గాలి ప్రపంచం మీదకి విరుచుకుపడిపోతుంది. కరోనా వస్తుందని చెప్పినప్పుడు కూడా ఎవడు నమ్మలేదు. వచ్చిన తర్వాత ఏం చేశారు? ఆయనే 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 అని చెప్పారు. నేను భవిష్యత్తులోనికి తొంగి చూస్తూ మాట్లాడుతున్నాను. ఇది అలుముకోవలసిన పక్షిరాజును అలుముకున్నంత కాలం శాఖోపశాఖలుగా వర్ధిల్లింది. దేవుని ఏర్పాటు అలా ఉంది. ఆ పక్షిరాజును అలుముకు సావరాదు. ఆ పక్షిరాజు దగ్గర ఎంత ఎక్కువయింది? విస్తారమైన జలములతో నాటపడ్డావుగా, ఎదుగుతున్నావుగా, అభివృద్ధి చెందుతున్నావుగా, ఆశీర్వదించబడ్డావుగా, వర్ధిల్లావుగా, వృద్ధి చెందుతున్నావుగా. నీకేం తక్కువయింది? శాఖోపశాఖలు అయ్యావుగా, రెమ్మలు వేసావుగా. మరి ఇంకొక పక్షిరాజు వైపు ఏళ్ళు తిప్పుకున్నావు ఎందుకని? అక్కడ ఏం తక్కువైంది నీకు? ఇంకొకరిని ఎత్తి మీద చేసి ప్రార్థన చేయించుకునే స్థితికి ఎదిగావు నువ్వు. ఇంకొకరికి నీ ప్రార్థన వినపం పంపే స్థాయికి ఎదిగావు నీకు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలన్న మనసు నీకు కలుగుతుంది. నువ్వు ఏ పక్షిరాజు తెలుముకోవాలి? నీ ఎడల దేవుని ఏర్పాటు నెరవేర్చబడటాన్ని నువ్వు అలుముకోవలసిన పక్షిరాజు ఎవరు? దేవుని ఏర్పాటు ఏంటి? దేవుని సంకల్పం ఏంటి? నువ్వు ఎక్కడ ఉండాలి? ఏ పక్షిరాజును అడుగుకోవాలి? మరి నీ వేళ్ళు ఇటు తిప్పి ఈ పక్షిరాజు వైపు తిప్పి నాకు నీళ్ళు కట్టమని అడుగుతున్నావే, ఏం తక్కువైంది? పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభంలోనూ ఉండి నడిపించాడుగా, మన్నా అయి పోషించాడుగా, దప్పి నీటి సముద్ర జలములంత విస్తారమైన జలవోట బండలోని పంపిణీ దప్పి తీర్చాడుగా. నీ కాలు వాయనివ్వలేదుగా, నీ చెప్పులు వారు తెగనేయలేదుగా, నీ వస్త్రం పాతకిలిందా? నీకేం తక్కువైంది? కుట్టుకున్న వస్త్రం వేసావా? మరి నీకేం తక్కువైందని నీ వేళ్ళు అడు తిప్పుకొని నీళ్లు పెట్టమని అడుగుతున్నా. దేవుని సేవలో నీకేం తక్కువైందని మళ్ళా వేరే అదనంగా బిజినెస్ చూసుకొని నువ్వు వ్యాపారపరంగా వ్యవసాయపరంగా ఆ వైపు తిరుగుతున్నావు. ఈ పక్షిరాజు దగ్గర నీకు ఏం తక్కువైంది?
లైవ్లో వింటున్న దైవ సేవకుడు కొరకు మాట్లాడుతున్నాను ఈ మాట. నువ్వే ఆ దైవ సేవకుడివి. నీకేం తక్కువైంది? ఈ పక్షిరాజు నీకేం తక్కువ చేసా? మరి సైడ్ బిజినెస్లు ఎందుకు పెడుతున్నావు? సైడ్ బిజినెస్లు ఏంటి? దాని సంగతి ఏంటి? నీ వేళ్ళు అటు ఎందుకు తిరిగాయి? ఇలా మనుషులు చాలామంది వేళ్ళు మరొక వైపు తిరిగి నీళ్లు కట్టమని అడుగుతున్నారండి. నీ అవసరాలు దేవుడు తీరుస్తూ ఉండగా ఇంకొక అప్పు నువ్వు చేయాల్సిన పని ఎందుకు వస్తుందని తెలియగలుగుతున్నాను. నీ అహంభావం కాదు, నువ్వు క్రొవ్వలేదు, క్రొవ్వి మదించి ఎచ్చులకు ఎగరేసి ఈ స్థితి తీసుకొస్తున్నావు. దేవుడు చూస్తూ కూర్చుంటాడా? దేవుడు నీ అవసరాలు తీరుస్తూ ఉండగా కూడా ఎందుకు నువ్వు అప్పు చేయాలి? సరే, అత్యవసర పరిస్థితి అయితే చేయాలి, తప్పులేదు. కానీ నీకు అవసరం లేదుగా. నీ వేళ్ళు అటెందుకు తిప్పుకుంటున్నావు? దేవుడు పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపిస్తూ ఉండగా సీట్ల వైపు ఇతర రాబోళ్ళ వైపు ఎందుకు నీ వేళ్ళు తిప్పుకుంటున్నావు? నిజంగా అప్పు లేకపోతే నీ జీవితం వెళ్ళదా? రోజుకి నువ్వు కావాలని నెత్తి మీద శాపపు కొండ పెడుతున్నావు నీ పిల్లలకు. నీలాంటి తల్లికి ఆ పిల్లలు పుట్టుకొని ఉంటే మంచిదయ్యేది. తండ్రిగా చెప్తున్నాను, నీలాంటి తండ్రికి నీ బిడ్డలు పుట్టుకొని ఉంటే మంచిదయ్యేది. నీ ఒక గొడ్రాలతనంతో ఉన్న తండ్రి అయితే బాగుండేది. నిజంగా చెప్తున్నాను. నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఒక్కరోజు నేను ఆలోచించేవాడిని. ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడాడు. నీ కొరకు ఏర్పరచబడిన ఒక పక్షిరాజు ఉందిగా, ఆ పక్షిరాజును నలుపుకుంటే శాఖోపశాఖలుగా వర్ధిల్లుతున్నావుగా. నీ వ్యాపారం బాగుంది, నీ వృత్తి బాగుంది, నీ వ్యవసాయం బాగుంది, నీ చేతి పని బాగుంది, నువ్వు దీవించబడుతున్నావు. ఎలా వల్ల దేవుని సేవకి వెళ్ళిన తర్వాత గుప్పుడు వెతికిలు తింటున్నావు. అంతకు ముందున్న దరిద్రం నీకు లేదుగా. మరేంటి అదనంగా ఎగరేస్తున్నావేంటి? మధ్యన నీ వేళ్ళు అటెందుకు తిప్పుకుంటున్నావు? పక్షిరాజులు అనుకొని ఉండవలసిన నీవు ఏళ్ళు ఎటెందుకు తిరుగుతున్నాయి? బీ కేర్ఫుల్. దేవుని ఏర్పాటుకు, దేవుని సంకల్పానికి, దేవుని ప్రణాళికకు ఒక్కడుగు మనం వెనక్కి వేసినా ఈ వర్తమానం, ఈ అధ్యాయంలో ఉన్న సారాంశం నువ్వు 100 సంవత్సరాలు చదివినా నీకు అర్థమవుదు. నువ్వు 10 సార్లు చదువు, ఇప్పటికి ఎన్నిసార్లు చదువు, మళ్ళీ చదువు. ఆత్మదేవుడు వెలిగిస్తే తప్ప, నిజంగా చెప్తున్నాను, నీ వేళ్ళు ఇటు తిప్పుకొని నీళ్లు కట్టమని అడుగుతున్నావు. నువ్వు నాటబడింది ఎక్కడ? విస్తారమైన జలముల యొద్ద. నిజంగా నీళ్ళు లేవా నీకు? నిజంగా నీకు నీళ్ళు లేవా? విస్తారమైన జలముల యొద్ద నాటబడి మరి నీళ్లు కట్టమని మళ్ళీ ఆ వైపు ఎందుకు తిరుగుతున్నావు?